ఎంతో సింపుల్‌గా చేసుకునే బీరకాయ టమాటో కర్రీ అండి. బ్యాచిలర్స్ సైతం చేసుకునే అంత ఈజీగా ఈ కర్రీ మీకు చూపించబోతున్నాను. ముందుగా ఆయిల్ తీసుకొని ఆయిల్‌లో మనకి పోపు గింజలు ఉంటాయి కదా! శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వీటి వరకు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిగా ఉన్నాయనుకోండి కర్రీ స్వీట్‌గా అనిపిస్తది. అందుకని బాగా ట్రాన్స్పరెంట్ కలర్‌లోకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు స్వీట్‌నెస్ ఉండదు. లేదా ఏ కర్రీకైనా మనము ఆనియన్స్ సరిగ్గా ఫ్రై అవ్వలేదనుకోండి ఆ కర్రీ కొంచెం స్వీట్‌నెస్ యాడ్ అవుతుంది. సో, మనం అందుకనే ఏ కర్రీలోనైనా ముందు ఆనియన్స్ ఫ్రై చేసుకునేదాన్ని బట్టి మన కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా ముక్కలు కూడా వేసుకోవాలి. అవి వేసుకొని అవి కలుపుకుంటూ కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఆ మూత పెట్టడం వల్ల ఏంటంటే ఆ స్టీమ్‌కి అవి మంచిగా మెత్తగా మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత మనం కావాల్సిన సరిపడినంత ఉప్పు, పసుపు వేసుకొని మళ్ళొక్కసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇది మూత పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఆయిల్ తక్కువైనా కానీ ఎక్కువ ఆయిల్ తినొద్దంటున్నారు కదా! తక్కువ ఆయిల్‌తో మనం స్టీమ్ మీద కుక్ అయినట్లు ఉంటుంది. ఇది చపాతీల్లోకి, రైస్‌లోకి ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్. సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎక్కువ హడావుడి ఏమి ఉండదండి. అందుకనే ప్రతిసారి మీరు మాత్రం మూత పెట్టడం మర్చిపోకండి. మూత పెట్టడం వల్ల వాటర్ ఏదైతే ఉందో అది ఎవాపరేట్ అవ్వకుండా అందులోనే స్టీమ్ కుక్ అవుతుంది. సో, అవి కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి మళ్ళీ ఒకసారి తిప్పేసి మళ్ళీ మూత పెట్టండి. కొద్దిసేపు మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత మనం చూసుకోవాలి. ముక్క మగ్గింది అనుకున్నప్పుడు కొంచెం మనం టేస్ట్‌కి సరిపడినంత కారం వేసుకోవాలి. ఈ కారము చూసుకొని వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. అందుకని చూసి కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టండి. తిప్పేసి మూత పెట్టేసారనుకోండి ఆ కారం ఏదైతే ఉందో మనం వేసిన టమాటా, ఆనియన్స్, బీరకాయకి మంచిగా పడుతుంది. కొంచెం మగ్గిన తర్వాత వాటర్ కూడా పోయండి. వాటర్ పోస్తే ఏంటంటే గ్రేవీగా వస్తుంది. మనకి నేను చపాతీల్లోకి చేస్తున్నాను కాబట్టి కొంచెం గ్రేవీగా, లిక్విడ్‌గా చేస్తున్నాను. మీరు రైస్‌లోకి అనుకోండి ఇంకొంచెం దగ్గరికి రానిచ్చుకోవచ్చు. ఇలా మూత పెట్టడం వల్ల మనకి కూర అనేది ఆ ఫ్లేవర్ కానీ, ఆ స్ట్రక్చర్ కానీ అన్నీ దానిలోనే ఉండిపోతే మంచిగా ఉంటుంది. కూర ఇలా అవ్వగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. సర్వ్ చేసుకోవచ్చు. బీరకాయ కర్రీ రెడీ.